నమ్మకంగా పనిచేశాడు. అందరి అభిమానం చూరగొని ఇంట్లో ఒకడిగా కలిసిపోయాడు. ఆ ఇంట్లో పిల్లాడితో అన్నలా మెలిగేవాడు. అంతా సాఫీగా ఉన్న క్రమంలో హఠాత్తుగా ఉద్యోగం మానేశాడు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఆ ఇంట్లో ఆనందం లేకుండా చేశాడు. డబ్బుల కోసం కక్కుర్తిపడి అభం శుభం తెలియని పిల్లాడి ఉసురు తీశాడు. చివరికి పోలీసులకు చిక్కి బుల్లెట్ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బెంగళూరు యలహంక అరకెరె విజయు బ్యాంకు లేఅవుట్లోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో అచ్యుత్ అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం అతని 13 ఏళ్ల కుమారుడు నిశ్చిత్ కనిపించకుండా పోయాడు. 8వ తరగతి చదువుతున్న నిశ్చిత్ ట్యూషన్ నుంచి వచ్చిన తరువాత జాడ లేకుండా పోయాడు. బంధువులు తెలిసిన వారి ఇంట్లో అడిగినా ప్రయోజనం లేకుండా పోయింది. కంగారు పడిపోయిన తల్లిదండ్రులు బాలుడి మిస్సింగ్పై హుళిమావు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అరకెరె ఫ్యామిలీ పార్క్ సమీపంలో నిశ్చిత్ సైకిల్ కనిపించింది. కాసేపటికే పిల్లాడిని కిడ్నాప్ చేశామని, వదిలేయాలంటే 5 లక్షలు ఇవ్వాలని అచ్యుత్కు ఫోన్ వచ్చింది. కిడ్నాపర్ల గురించి అచ్యుత్ పోలీసులకు చెప్పాడు. పోలీసులు నిందితుల చరవాణి, సీడీఆర్, టవర్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పోలీసులకు ఓ సమాచారం వచ్చింది. బిల్వారా దహళ్లి అటవీ ప్రాంతంలో ఓ పిల్లాడిని దహనం చేసినట్లు స్థానికులు సమాచారమిచ్చారు. అప్పటికే పిల్లాడు కనిపించడం లేదన్న బెంగతో ఉన్న అచ్యుత్ దంపతులు పోలీసులతో పాటు అటవీ ప్రాంతానికి వెళ్లి పిల్లాడి మృతదేహాన్ని చూసి కుప్పకూలిపోయారు. ఆ శవం కనిపించకుండా పోయిన నిశ్చిత్దే అని గుర్తుపట్టారు. శవ పంచనామాలో బాలుడు గొంతు కోసి చంపి ఆనవాళ్లు తెలియకుండా శవాన్ని కాల్చేయడానికి యత్నించారని తేలింది. వెంటనే పోలీసులు నిందితుల కోసం వేట ముమ్మరం చేశారు. వారికి అనుమానం వచ్చిన వారిని పట్టుకునేందుకు యత్నించగా నిందితులు పోలీసులపై మారణాయుధాలతో దాడికి దిగారు. వెంటనే పోలీసులు నిందితులపై కాల్పులు జరిపారు. దాడిలో 2 కాళ్లల్లోకి తూటాలు దిగి గాయపడ్డారు. కాల్పుల్లో గాయపడింది గురుమూర్తి గోపాలకృష్ణగా పోలీసులు గుర్తించారు. గురుమూర్తి 2 కాళ్లల్లో బుల్లెట్లు దిగగా గోపాలకృష్ణకు 1 కాలులో తుపాకీ గాయమైంది. ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గతంలో అచ్యుత్ వద్ద గురుమూర్తి డ్రైవర్గా పనిచేశాడు. ఆ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో బాలుడిని ప్రలోభపెట్టి కిడ్నాప్ చేశాడని పోలీసులు గుర్తించారు. గురుమూర్తికి నేర చరిత్ర ఉందని, కిడ్నాప్ వెనుక ఉన్న ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరితో పాటు ఇంకెవరైనా నేరంలో పాల్గొన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.